RTI Live News. Ask for right. కొమరం భీమాసిఫా బజుల సిర్ఫురుటి మండల కేంద్రంలోని మేజర్ గ్రామ పంచాయతీ ముందు గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికులు విధులను బహిష్కరించి నిరసిస్తూ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెరిక శ్రీకాంత్ తో కలిసి తీవ్రమైన ఎండలో సాయంత్రం 5 గంటల వరకు ధర్నా చేశారు. అనంతరం గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికులతో కలిసి ఎంప్లాయీస్ అండ్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెరిక శ్రీకాంత్ మాట్లాడారు. చాలీ గౌరవ వేతనంతో విధులు నిర్వర్తిస్తూ మండలంలోని అపరిశుభ్రమైన చెత్త చెదారాన్ని తొలగిస్తూ భరించరాని దుర్వాసనతో నిండి ఉన్న డ్రైనేజీలు శుభ్రపరుస్తూ మండల స్వచ్ఛత పరిశుభ్రతకు తమ వంతు సహాయకరిస్తున్న మాకు గత 10 నెలలుగా గౌరవ వేతనాలు ఇవ్వడం లేదని, పెండింగ్ గౌరవ వేతనాలు చెల్లించాలని ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెరిక శ్రీకాంత్, పంచాయతీ యూనియన్ అధ్యక్షులు భార్గం, కార్యదర్శి గణేష్, ఉపాధ్యక్షులు నాగేష్, ఎం లక్ష్మి, మారుతి సహాయక కార్యదర్శి శ్యామరావు తదితరులు పాల్గొన్నారు. నిధులు మరి పేపర్లకు పత్రికలకి మాత్రమే పరిమితం అవుతున్నాయి తప్ప మరి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మరి గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రతి నెల పంచాయతీల నుంచి కాకుండా ప్రతి నెల మరి ఇతర ఉద్యోగస్తులాగానే 1వ తారీఖుకి పంచాయతీ కార్మికులకు వేతనాలు చెల్లించాలి. అదే విధంగా ఈ రోజు కొమరంభీం జిల్లాలో సిర్పూర్ మేజర్ పంచాయతీలో ఎన్ఎంఆర్ కార్మికులకు కనీసం 10 నెలల నుంచి వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులు కుటుంబాలను పోషించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతా ఉన్నారు. మరి వెంటనే జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకుని సిర్పూర్ మేజర్ పంచాయతీలో ఎన్ఎంఆర్ కార్మికులకు 10 నెలల పెండింగ్ వేతనాలను తక్షణమే వేతనాలు చెల్లించాలి. లేని పక్షంలో మరి యొక్క పండుగ పూట కూడా దసరా పండుగ సమయంలో కూడా మరి కార్మికులంతా కూడా మరి విధులు బహిష్కరించి సోమవారం నుంచి మరి విధులు బహిష్కరించి నిరవధిక సమ్మెకు వెళ్తామని చెప్పి ఈ యొక్క సందర్భంగా ప్రభుత్వాన్ని జిల్లా కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి రానున్న రోజుల్లో మరి యొక్క ఎవరైతే అధికారులు గ్రాంట్ వచ్చినా కూడా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి అధికారులపై మరి జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అయ్యా, మాకు 10 నెలల నుండి జీతాలు లేవు. ఏం చేసినా గానీ జీతాలు లేవంటాను, పెండింగ్ లేదంటాను, పైసలు లేవంటాను, గ్రాంట్ లేదంటాను, ఏజీ లేదంటాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా మాకు డిసెంబర్ నెల నుంచి ఇదివరకు దాకా జీతమే లేదు. ఇప్పుడు వచ్చింది పెద్ద పండగ. మేము ఎక్కడ కట్టుకున్నా గానీ బాకీలు మాకు ఎవరు ఇస్తలేరు. 10 నెలల నుంచి ఉపాసం ఉప్పిడి చేసుకుంటూ ఇదివరకు దాకా వచ్చినాం. ఇక మాతోని కాదు చేతు. మొత్తానికి ఇప్పుడు ప్రభుత్వం ద్వారా ఏం ఆశిస్తున్నారు మీరు? జీతమే. మాకు వచ్చే జీతాలు మాత్రం ఇస్తే చాలు. 10 నెలలు ఇప్పటి వరకు ఎన్ని పెండింగ్లు ఉన్నాయి? ఎన్ని సంవత్సరాల నుండి? మా డిసెంబర్ నెల నుంచి పెండింగ్ ఉన్న జీతం 10 నెలలు వెళ్ళి 11వ నెల రన్నింగ్. కుటుంబ పోషణ ఎలా గడుస్తుంది? ఎక్కడిది ఉపాసం ఉప్పిడి. ఇప్పుడు గుళ్ళె భోజనాలు ఉన్నాయి, తింటాం, ఈ ఆడుతుంది.